ఒక మనిషి సమాజపు శతాబ్దాల చీకటిని తొలగించగలడా? ఒక ఆలోచన వేలాది జీవితాలను మార్చగలదా? అవును, మార్చగలదు అని చెబుతోంది ఈ మహాత్ముని కథ. 1848లో రాజమండ్రిలోని రాజమహేంద్రవరం అనే గ్రామంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే ప్రశ్నించే స్వభావం, అన్యాయాన్ని అంగీకరించని మనసు, సమాజంలో మార్పు కావాలని కలలు కనిన యువకుడు. అప్పుడు సమాజంలో చీకటి ఉంది. బాల్య వివాహాలు చిన్నారి జీవితాలను సంఖ్యలతో బంధించాయి. సమాజపు సూటిపోటి మాటల వల్ల వితంతువుల జీవితాలు నిశ్శబ్ద బాధగా మారాయి. మహిళలకు విద్య అనేది కలగానే మిగిలింది. సమాజం మార్పు అనే మాటనే భయపడింది. కానీ ఆయన భయపడలేదు. 1881లో తొలి వితంతు వివాహాన్ని నిర్వహించి సమాజానికి సవాలు విసిరారు. అమ్మాయిల చదువు కోసం పాఠశాలలు ప్రారంభించారు. విద్యే సమాజానికి వెలుగు అని నమ్మారు. వివేకవర్ధిని పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. కలం ద్వారా సమాజాన్ని మేల్కొల్పారు. ఆయన కేవలం రచయిత కాదు, ఆయన ఒక సంస్కరణ ఉద్యమం. ఆంధ్ర సమాజ సంస్కరణ పితామహుడు ఆయనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు.